Okay, sir. Thank you so much. Yes. Okay, sir. Thank you. Okay, sir. Thank you. Srimiji, good morning, Vetrian. Good morning, leaders. Welcome to Zoom. So, షెడ్యూల్లో భాగంగా మనం ఉదయం బిజినెస్ ప్లాన్ కొత్త వాళ్ళకి ముఖ్యంగా ఈ 12% డైరెక్టర్ వాళ్ళకి చాలా సింపుల్ గా చెప్పేటటువంటి ప్లాన్ ప్రకారంగా మనం షెడ్యూల్లో భాగంగా ఉదయం ఆ చెప్పుకున్నటువంటి సబ్జెక్టు చెప్పుకున్నాం. సో అందులో ఏంటంటే నేను మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నాను. సో కొత్త వాళ్ళకి మనం ప్లాన్ చెప్పేటప్పుడు షార్ట్ గా స్వీట్ గా చాలా ఈజీగా ఉండాలి. సో గంటలు పెట్టి మనం ప్లాన్ చెప్పొద్దు. జస్ట్ ఒక 20 to 30 minutes లోపల క్లోజ్ చేయాలి. సో అందులో నేను ఉదయం చెప్పినట్టు సబ్జెక్ట్ ఏంటంటే వై, కాన్సెప్ట్, అదేవిధంగా ఆపర్చునిటీ. సో ఈ 3 రకాలైనటువంటి స్టెప్స్ లో మనం బిజినెస్ ప్లాన్ అనేటువంటిది తక్కువ టైంలో మనం ఈజీగా అర్థం కావడానికి ఉదయం చెప్పుకున్నాం. సో ఎస్పెషల్గా ఏంటంటే మరి ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కావాలంటే మనం ప్లాన్ చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనకన్ను కొన్ని ప్రికాషన్స్ అనేటువంటివి ఉండాలి. సో ఆ ప్రికాషన్స్ అనేటువంటివి ఏంటంటే జాగ్రత్తలు. అంటే ప్లాన్ చెప్తున్నాం, ప్లాన్ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనం భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం అని కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ మన దగ్గర కొన్ని ప్రికాషన్స్ అనేటువంటివి లేకపోవడం వల్ల చూసుకున్నట్టయితే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో 100% మన సక్సెస్ కావచ్చు. సో ఈరోజు మరి ఆ ప్రికాషన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ యువర్ మైండ్ సెట్ అండ్ కాన్ఫిడెంట్. అంటే ఒక వ్యక్తి దగ్గరికి మనం ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని కలిసే ముందు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మన మైండ్ సెట్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి. సార్ గట్లెట్ ఉంటుంది సార్, మరి వేరే వ్యక్తి దగ్గర పోతున్నప్పుడు ఎందుకు ప్రిపేర్ చేయాలనేటువంటి దాని గురించి కనుక మనం ఆలోచించినట్టయితే దాదాపు ఇక్కడ ఒక 100% లో మనం చూసుకున్నట్టయితే 99% మనం గనక ముందుగా మన యొక్క మైండ్ సెట్ ని, మన యొక్క కాన్ఫిడెంట్ ని కనుక మనం ప్రిపేర్ చేసుకోకపోతే అక్కడికి వెళ్ళేటానికి దాదాపు 99% మనం ఫెయిల్ అవుతుంటాం. సో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే ఆ అడిగేటటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతాడో, సో ఎలాంటి వ్యక్తి మనకేంటంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ కానీ చాలా రకాలైనటువంటి అపోహలు కానీ ఉంటాయి. కాబట్టి అక్కడికి మనం గనక ముందుగా ప్రిపేర్ కాకపోతే ఆ ప్రిపేర్ అనేటువంటిది కాకపోయినప్పుడు ఏమైతుంటే మనకు అక్కడ ఎక్కువ శాతం ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం గనక చూసుకున్నట్టయితే, సో ఒకసారి నేనేమంటున్నానంటే ఒక వ్యక్తిని మనం ప్లాన్ చెప్తున్నప్పుడు ఇక్కడ మీరిచ్చేటటువంటి ఏదైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశం మీద మీకు ఎంత నమ్మకం ఉంది. సో నేనేమంటున్నానంటే మీరు ఒక వ్యక్తికి అవకాశం ఇస్తున్నారు, ఆ ఇచ్చినటువంటి వ్యక్తి అవకాశం మీద మీకు ఎంత నమ్మకం ఉంది. సో ఫర్ సపోజ్ ఏంటంటే మీ నాన్న పేరు చెప్పాను అనగానే నాన్న పేరు చెప్తాం, అమ్మ పేరు చెప్పంగానే అమ్మ పేరు చెప్తాం, సో మీ తాత పేరు చెప్పంగానే తాత పేరు చెప్తాం. సో తాత ముత్తాత పేరు చెప్పాలన్నటానికి మనకి ఏమవుతుందంటే కొన్ని సార్లు తడబడుతుంటాం. ఎందుకంటే మనకు తెలిసిన వ్యక్తి అయినా సరే చెప్తాం, అదేవిధంగా తెలిసినటువంటి విషయం అయినా చెప్తాం. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఇచ్చేటటువంటి ఒక అవకాశం మీద మనకి ఎంత నమ్మకం ఉంది అనేటువంటి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. సో మరి ఇక్కడ ఒక అవకాశం వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఈ యొక్క కంపెనీ గురించి కానీ మనకి ఎంత నమ్మకం ఉంది. సో కంపెనీలో ఉన్నటువంటి ఏవైనా సరే ఆ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ యొక్క ఉపయోగాలే ఉన్నాయి. సో మరి వెస్టేజ్ లో 4 రకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నాయి. ఆ 4 రకాల కేటగిరీలో హోమ్ కేర్ ఉంటుంది, బ్యూటీ కేర్ ఉంటుంది, హెల్త్ సప్లిమెంటరీ ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటుంది. సో వీటి గురించి పరిపూర్ణంగా నీకు అవగాహన ఉన్నప్పుడు, పరిపూర్ణంగా వీటి ఉపయోగాలు తెలిసినప్పుడు, సో కంపెనీ గురించి నీకు తెలిసినప్పుడు అప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తి దగ్గర 100% మనం బలంగా చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలాల్సినటువంటి విషయం ఏంటంటే కంపెనీ గురించి తెలవాలి,
ప్రొడక్ట్ గురించి తెలవాలి, ప్రొడక్ట్ ఉపయోగాల గురించి తెలవాలి. సో ఫ్యూచర్ గురించి ఎప్పుడైతే క్లారిటీ తెలుస్తుందో వాళ్ళు తెలిసినటువంటి టైంలో మనం 100% మనం సక్సెస్ కావచ్చు. సో మీరు నమ్ముతున్నారా మీరు ఇచ్చేటటువంటి అవకాశం ప్రపంచ ఒక అవకాశం అని? సో చాలా మంది ఏం చెప్తుంటారంటే ఫస్ట్ మీరు నమ్మాలి కదా, ఒక అవకాశం ఇస్తున్నారు. సో అవకాశానికి ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ఒక ప్రాముఖ్యత ఉంది, అలాంటి చరిత్ర ఉందని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? సో ముఖ్యంగా ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటిది 1886లో స్టార్ట్ అయింది. సుమారు 138 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక అవకాశం ఇందులో మనకి ఇస్తున్నామని చెప్పేసి, ఎప్పుడైతే ఈ యొక్క నెట్వర్క్ మార్కెట్ అంటే ఏంది, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, సో ఈ రోజులు బయట వాడుకున్నటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, సో ఆ ప్రొడక్ట్స్ వల్ల మనకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంది, సో మరి ఇక డైరెక్ట్ సెల్లింగ్ లో ఎందుకు ప్రొడక్ట్ బేసిక్ తీసుకొని వచ్చింది, ఈ ప్రొడక్ట్ బేసిక్ లో ఉన్నటువంటి రహస్యాలు ఏవి ఉన్నాయి, దీన్ని పట్టుకుంటే లైఫ్ అనేటువంటిది మనకి ఏ విధంగా ఉంటుంది, ఆ లైఫ్ అనేటువంటిది ఏ విధంగా మనం చూస్తున్నాం అనేటువంటిది, ఈ దృష్టి అనేటువంటిది మనకి ఎప్పుడైతే ఉంటుందో, అంటే పరిపూర్ణంగా నీవు నమ్ముతావో అప్పుడు వాళ్లకు చెప్పడానికి మనకు 100% ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో ఇంకా మీరు మీరు నమ్ముతున్నారా అవకాశం అనేటువంటిది ఇస్తున్నప్పుడు అతడి జీవిత ముఖ చిత్రాన్ని మార్చగలుగుతుంది అని? సో మీరు అవకాశం ఇస్తున్నారు, ఆ అవకాశం అనేటువంటిది అతడి జీవిత ముఖ చిత్రం అనేటువంటిది మారుతుందని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అప్లైనర్ ఉన్నాడు, ఆ అప్లైనరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్తున్నాడు. ప్లాన్ చెప్పినప్పుడు తన గురించి తెలుసు, ఆ తెలిసినటువంటి టైంలో ఇతని యొక్క స్కిల్స్, తర్వాత ఇతను కష్టపడేటటువంటి విధానం, ఇతను ఫ్యూచర్ లో ఇప్పుడు 0% లో ఉన్నారు, ఇన్ ఫ్యూచర్ లో 0 నుంచి 0%కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతను లక్షాధికారి కావడానికి ఇతని జీవితం మొత్తం కూడా మారుతుందని చెప్పేసి ఎప్పుడైతే నీవు పరిపూర్ణంగా కనుక ఆలోచించినట్టయితే, ఎప్పుడైతే నీకు పరిపూర్ణంగా ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుందో, అతని గురించి నీ ఇమాజినేషన్ లో ఇన్ ఫ్యూచర్ లో ఈ వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండబోతాడు, ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నాడు, కాబట్టి నాకు ఇతని మీద నమ్మకం ఉందని చెప్పేసి అతడి జీవితం ముఖ చిత్రాన్ని మొత్తం కూడా నమ్ముతున్నా అని చెప్పేసి మనకు ఇక్కడ ఉండాలి. సో ఎందుకంటే చాలా వరకు ఏం చేస్తున్నారు, మా ఫ్రెండో లేకపోతే మా అన్ననో మా రిలేషనో అని చెప్పేసి ఎవరో చెప్పి, తర్వాత మన చుట్టాలు వీళ్ళందరూ కూడా కారు వస్తుంది, 1,00,000 వస్తుంది, మనకి ఇల్లు వస్తుంది, తర్వాత 3 తరాల ఇన్కమ్ ఉందని చెప్పేసి వచ్చి ఎంతసేపు ఉన్నా జస్ట్ మీరు కూడా జాయిన్ కాని అని చెప్పేసి చెప్తా ఉంటాం. కానీ ఈ యొక్క ప్లానింగ్ అనేటువంటిది కనుక పర్ఫెక్ట్ గా తెలిసినప్పుడు మనం 100% సక్సెస్ కావచ్చు. అదేవిధంగా మీరు ప్రోడక్ట్ ని ఎంత నమ్మారు, ప్లాన్ ని ఎంత నమ్మారు, సో కంపెనీని ఎంత నమ్మారు, సో మీ అప్లైనర్ ని ఎంత నమ్మారు, ఈ యొక్క ఉన్నటువంటి అవకాశాలను పట్టుకొని మీరు ఉన్నతమైనటువంటి అద్భుతాలు సృష్టించడానికి మీరు ఒక మంచి ఆపర్చునిటీ దొరికిందని చెప్పేసి ఫస్ట్ మీరు నమ్ముతున్నారా? సో ప్రోడక్ట్ నమ్మాలి, కంపెనీ నమ్మాలి, ప్లాన్ నమ్మాలి, అదేవిధంగా మీ అప్లైనర్ నమ్మాలి. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే నమ్ముతారో, అంటే కొత్త వ్యక్తిని, అంటే ఆ కొత్త వ్యక్తిని మీరు తీసుకురావడానికి ఆత్మవిశ్వాసంతో ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు 100% ఆ వ్యక్తి నెట్వర్క్ మార్కెట్ లోకి రావడానికి, ఈ యొక్క బిజినెస్ ప్లాన్ అనేటువంటిది వినడానికి, అతను ఒప్పుకోవడానికి మనకు ఈజీగా అర్హత అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా మనకు ప్రిపేర్ అయితే 100కి 100% సక్సెస్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ప్రిపేర్ యువర్ ఎనర్జీ లెవెల్, అంటే మనం ఎవరికి కూడా అప్పు ఇవ్వట్లే, ఇక్కడ అప్పు ఇవ్వట్లే కాబట్టి ఎదుటి వ్యక్తికి ప్లాన్ చెప్తున్నప్పుడు మీ ఎనర్జీ లెవెల్ అనేటువంటిది ఎదుటి వ్యక్తి గమనిస్తుంటాడు. సో మీరు చాలా డల్గా ఉండి అట్లా కాదు ఇట్లా కాదు సార్ ఇట్లా ఉంటుంది, మా కంపెనీలో ప్రొడక్ట్స్ ఉంటాయి వాడుకోండి బాగుంటాయి అని చెప్పి చెప్తుంటే, ఎప్పుడైతే మీ ఎనర్జీ లెవెల్స్ అనేటువంటివి కనుక తగ్గించుకొని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి అనేటువంటి వాడు ఏం చేస్తుంటాడంటే గమనిస్తుంటాడు మీ యొక్క మాట అనేటువంటిది ఏ విధంగా ఉంది,
తర్వాత మీ ఎనర్జీ లెవెల్, మీరు డల్గా మాట్లాడుతారా లేకపోతే హుషారుగా మాట్లాడుతారా అనేటువంటిది ఇక్కడ మీ ఎనర్జీ లెవెల్ అనేటువంటి గమనిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం ఏంటంటే గివింగ్ యాటిట్యూడ్ అంటే ఎప్పుడైనా సరే బాగా ఆలోచించండి మై డియర్ ఎస్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక అవకాశం కానీ లేకపోతే ఏదైనా ఇస్తున్నప్పుడు కానీ ఇచ్చే వాళ్ళ చెయ్యి ఎప్పుడు కూడా పైన ఉంటుంది, తీసుకునేవాడి చెయ్యి ఎప్పుడు కూడా కింద ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్ లో మీరు ఒక అవకాశం ఇవ్వడం వల్ల తను గనక ప్లాన్ ను నమ్మి మీరు చెప్పినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకుంటూ ఇన్ ఫ్యూచర్ లో 0 నుంచి హీరో పొజిషన్కి వెళ్ళిండు. లేదంటే మీరు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకొని నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి అవకాశం తీసుకొని 3 తరాలటువంటి జీవితానికి ఒక మంచి అవకాశం అని చెప్పేసి దాన్ని వినియోగించుకొని ఎంతో మందికి సేవ చేయడానికి ముందుకు వచ్చిండ్రు. సో గివింగ్ యాటిట్యూడ్ అంటే మీరు ఇచ్చేటటువంటి అవకాశం వల్లనే కదా. అప్పుడు 100కి 100% మనం ఏం చేయాలంటే గివింగ్ యాటిట్యూడ్ అంటే మనం ఇచ్చే వాళ్ళ పొజిషన్ లో ఉన్నాం, తీసుకునే వాళ్ళ పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు. సో మరి చెప్పేటటువంటి విధానంలో మీ యొక్క గివింగ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఇచ్చే పొజిషన్ ఉన్నా కాబట్టి బలంగా మనం చెప్పాలి. సో అదేవిధంగా డోంట్ కన్విన్స్ అండ్ రిక్వెస్ట్. సార్ నేను జైన్ అయితే మీరు జైన్ అయితే నాకు 100 పేర్లు వస్తాయి సార్. సార్ మీరు జైన్ అయితే నాకు ఒక ఎల్ఓ వస్తాయి సార్. సార్ మీరు జైన్ అయితే నాకు కొంచెం సైడ్ వాల్యూ వస్తుంది సార్ అని చెప్పేసి ఎక్కడ కూడా ఇక్కడ మనం కన్విన్స్ కానీ రిక్వెస్ట్ కానీ చేయకూడదు. ఎందుకంటే ప్రోడక్ట్ లో దమ్ముంది, అదేవిధంగా ఆ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి రహస్యాలు మనకు తెలుసు కాబట్టి ఇక్కడ కన్విన్స్ కానీ అదేవిధంగా రిక్వెస్ట్ కానీ మనం చేయడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి కన్విన్స్ చేస్తావు, 2 సార్లు రిక్వెస్ట్ చేస్తావు, కానీ బిజినెస్ అనేటువంటిది ఇది లైఫ్ లాంగ్ ఆపర్చునిటీ కాబట్టి ఎక్కడ కూడా మనం కన్విన్స్ కానీ రిక్వెస్ట్ కానీ చేస్తే 1 నెల చేయొచ్చు, 2 నెలలు చేయొచ్చు, 3 నెలలు చేయొచ్చు. మనం గనక చెప్పేటటువంటి ప్లాన్ కనుక పర్ఫెక్ట్ గా చెప్పినట్టయితే 100% మనం సక్సెస్ కావచ్చు. సో గివింగ్ యాటిట్యూడ్ మనం అంటే ఇచ్చే వాళ్ళం కాబట్టి తీసుకున్న వాళ్ళకి ఒక అవకాశం మనం ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా కన్విన్స్ కానీ రిక్వెస్ట్ కానీ చేయకూడదు. సో అదేవిధంగా హై ఎనర్జీ. సో మనం ఎవరికి కూడా ఇక్కడ అప్పు ఇవ్వట్లేదు కాబట్టి మనం చెప్పేటటువంటి ధోరణిలో ఎనర్జీ లెవెల్స్ మొత్తం కూడా మన యొక్క గమనించుకుంటూ చేస్తే కనుక మనం 100% సక్సెస్ కావచ్చు. సో అదేవిధంగా పాజిటివ్ థింకింగ్. సో మనం ప్లాన్ చెప్తున్నాం, తను వస్తాడా రాడా మనకు సంబంధం లేదు. సో మనం చెప్పేటటువంటి ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి అనేటువంటిది 100కి 100% చెప్తున్నావా, ప్రొడక్ట్ గురించి చెప్తున్నావా, బిజినెస్ ప్లాన్ గురించి చెప్తున్నావా, లేదంటే మీ సిస్టమ్ గురించి, కంపెనీ యొక్క ఉద్దేశం గురించి అన్ని రకాలుగా నువ్వు గనక 100% చెప్పినప్పుడు అక్కడ పాజిటివ్ థింకింగ్ మాత్రమే ఉండాలి. తను వస్తాడా రాడా సంబంధం లేదు. సో వెస్టేజ్ బిజినెస్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, బయట ఉన్న దానికి దీనికి డిఫరెంట్ ఏ విధంగా ఉంటుంది. సో బయట సమస్యకు పరిష్కారంగా అనేటువంటి దాని మీద కూడా మనం ఎక్కువ డబ్బులు పెడుతున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ తీసుకుంటున్నాం. కానీ వెస్టేజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రావు. పూర్వీకులు వాడినటువంటి బలమైనటువంటి వాళ్ళు ఎంతైతే ఆరోగ్యంగా ఎక్కువ రోజులు బతకడానికి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కూడా మనకి ఇందులో ఉన్నాయి కాబట్టి పరిష్కారంగా అనేటువంటి ప్రతి దానికి కూడా ఇక్కడ అన్ని ఉన్నాయి. జస్ట్ మీరు ఒక షాప్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ అక్కడైనా సరే కొనాల్సిందే, ఇక్కడైనా సరే కొనాల్సిందే. అక్కడ లైఫ్ మారలేదు, ఇక్కడ లైఫ్ మారుతుంది. సో మీకు ఏంటంటే హెల్త్ తో పాటు ఇన్కమ్ ఉంటుంది, ఇన్కమ్ తో పాటు మీ ఫ్యామిలీ ఆనందంగా ఉండడానికి ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ 100% మనం చెప్పినట్టయితే సక్సెస్ అనేటువంటిది కావచ్చు. మన పాజిటివ్ థింకింగ్ మాత్రం ఈ విధంగా మాత్రమే ఉండాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం వెళ్ళేటటువంటి దారి మాత్రమే, మనం చెప్పేటటువంటి ప్లాన్ మాత్రమే అతనికి 100% ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం నేను చెప్పేటటువంటి విషయం తను ఏమనుకుంటున్నాడో ఆ అనుకునేటువంటి విధానంలో నేను మంచి చెప్తున్నా లేదో, చెప్పేటటువంటి దూరంలో తను వింటున్నాడు కానీ తర్వాత చేస్తాడో చేయడని చెప్పేసి
అనేక రకాలైనటువంటి అపోహలు అనేటువంటివి నీ దగ్గర ఉండొద్దు. ఎప్పుడైతే నువ్వు కాన్ఫిడెంట్ గా నీ ప్లాన్ ని కానీ, నీ ప్రొడక్ట్ కానీ, లేకపోతే నీ బిజినెస్ ని కానీ, నువ్వు ఇంత ముందుకు ఏం చేసేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎందుకోసం వచ్చావు అని చెప్పేసి ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ ని కనుక నువ్వు పెట్టుకొని 100% చెప్పినట్టయితే అక్కడ 100% ఆ విధంగా సక్సెస్ కావచ్చు. సో అదే విధంగా స్ట్రాంగ్ వాయిస్. సో మనకు స్ట్రాంగ్ వాయిస్ అనేటువంటిది ఎట్లుంటుందంటే, చాలా మంది చెప్పేటటువంటి 2 మాటలైనా సరే, 4 మాటలైనా సరే కానీ ధైర్యంగా, బలంగా చెప్పాలి. సో మీ యొక్క మాటనే ఇక్కడ పెట్టుబడిగా పెట్టి చేస్తున్నాం కాబట్టి, మీ యొక్క ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి చేస్తున్నారు కాబట్టి, మాట్లాడేటటువంటి ధోరణి అనేటువంటిది ఎట్లుండాలంటే గట్టిగా ఉండాల. ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నసుకుంటా ఏదో ఏమంటారు, కొన్ని రకాలుగా డల్గా చెప్పుకుంటూ ఎప్పుడైతే ఉంటామో, ఎదుటి వ్యక్తి మీరు చెప్పేటటువంటి ప్రతిదీ కూడా 100కి 100% గమనిస్తూ ఉంటాడు. ఆ గమనిస్తున్నటువంటి సందర్భంలో మీ వాయిస్ కనుక స్లో అయిందంటే తను నమ్మడు. సో మనకు రీసెంట్ గా మీరు బాగా గమనించండి, గౌతమ్ బాల్ సార్ ఏం చెప్తుంటారంటే, సార్ ఇక్కడ నేను ప్రొడక్ట్ పనిచేయదు, తర్వాత కంపెనీ గురించి చెప్పిన పని చేయదు, కానీ కేవలం మీరు మాట్లాడేటటువంటి మాట ద్వారా మాత్రమే ఆ ఎదుటి వ్యక్తి నమ్ముతాడు. ఆ నమ్మకం అనేటువంటి కేవలం మీ మాటల ద్వారా, మీ యొక్క నాయకత్వం ద్వారా ఉంటుందని చెప్పేసి మనకు సార్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో మనకు వాయిస్ అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. సో అదేవిధంగా ఈ విధంగా మనకు అనేక రకాలైనటువంటివి చేసేటటువంటి ధోరణిలో మనకు చిన్న చిన్నవి మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ అనేటువంటివి 100% మనం మార్చుకుంటే సక్సెస్ కావచ్చు. సో అదేవిధంగా మెయిన్ గా మనకు మరి అందరికి ప్లాన్ చెప్పినప్పుడు అందరు సక్సెస్ అవుతారంటే కారు. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే, ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు రిజెక్షన్ చేస్తుంటారు. సో రిజెక్షన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పర్సనల్ గా కొంతమంది తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు రిజెక్ట్ చేసినా మనం ఇక్కడ ఏం చేయాలంటే పర్సనల్ గా ఎక్కడ కూడా తీసుకోవద్దు. ఆ పర్సనల్ గా తీసుకుంటూ ఏమవుతుందంటే మనమే నష్టం అవుతాం. ఎందుకంటే మనం చెప్పే వాళ్ళం మాత్రమే. సో తను నచ్చితే చేస్తాడు, నచ్చకపోతే చేయడు. అంతేగాని తను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా చేయాలంటే ఇక్కడ రూల్ కాదు. సో నెట్వర్క్ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏంటంటే ఒక 100% కనుక ఉందంటే అందులో 95% జనాలు ఎవరు కూడా చేయరు, కాబట్టి కేవలం 5% చేస్తారు. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే రిజెక్షన్స్ ని ఎంతసేపు ఉన్నా పర్సనల్ గా తీసుకోకూడదు. అదే విధంగా ఫాలో ద సిస్టమ్. మంది కనుక అందులో 95 మంది కూడా చేయరు, కాబట్టి కేవలం 5% మాత్రమే చేస్తారు. కాబట్టి ఆ రూల్ ని మనం ఫాలో కావాలి. అదేవిధంగా చెప్పిన ప్రతి ఒక్కరు కూడా చేయరు. అంటే 100 మందికి చెప్తే 95 మంది చేయరు, 5 మంది చేస్తారు. కాబట్టి మరి చెప్పిన ప్రతి ఒక్కరు కూడా చేస్తారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. సో చాలా మంది కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్లాన్ చెప్పినప్పుడు ఆ ప్లాన్ చెప్పేటటువంటి ధోరణిలో సరే సరే ఇప్పుడు కాదు నెక్స్ట్ చేద్దాం అంటారు, కొంచెం తర్వాత వారం రోజుల తర్వాత చేద్దాం అంటారు, సో వారం తర్వాత 10 రోజుల తర్వాత చేద్దాం అంటారు. సో ఈ విధంగా ఏవైనా సరే కానీ ప్రతి ఒక్క దాని గురించి 100కి 100% మనం గనక ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే తను చేస్తాడా చేయడం అనేటువంటి లేదు. సో ఎదుటి వ్యక్తి దగ్గర ప్లాన్ చెప్పేటట్టు ఏదైతే సందర్భం ఉంటుందో ఆ సందర్భంలో మనం 100కి 100% సక్సెస్ కావచ్చు. సో మెయిన్గా ఏంటంటే మీకు పులి గురించి బాగా తెలుసు. సో పులి అనేటువంటి తను వేటాడడానికి 10 సార్లు కనుక అటాక్ చేసిందంటే కేవలం 3 సార్లు మాత్రమే సక్సెస్ అవుతుందంట. అంటే 7 సార్లు ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం చెప్పే విధంగా ప్లాన్ చెప్తాం. ఒకవేళ తను కనెక్ట్ అయ్యి చేస్తానేమో అతని లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. ఒకవేళ తను గనక వినలేదంటే సో యాజ్ ఈజ్ గా మనకు నేచర్ కి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నేచర్ కి అనుగుణంగా మనం ఉన్నాం అని చెప్పేసి 100కి 100% కనుక మనం ఈ విధంగా ప్రిపేర్ అయితే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో 100% మనం సక్సెస్ కావచ్చు. సో మెయిన్ గా ఏంటంటే చాలా మంది సక్సెస్ కావాలంటే మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో కొన్ని రకాలైనటువంటి అపోహలు ఉంటాయి. సో నేనేమంటానంటే, సో చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తున్నానండి. సో తాత మనవాడు ఏం చేస్తారంటే
బజార్కి వెళ్తా ఉంటారు. సో మనవడు అనేటువంటి మనవడు ఏం చేస్తాడంటే చిన్న ఏజ్. సో తాత దగ్గరికి వెళ్ళి మనవడు ఏమడుగుతుంటాడంటే, తాత నేను గొప్పవాణ్ణి కావాలి, ఏం చేస్తే గొప్పవాణ్ణి అయితే అని చెప్పేసి ఆ తాతను అడగడం అటువంటి జరుగుతూ ఉంటుంది. సో మార్కెట్కి వెళ్ళినటువంటి ఆ తాత ఏమనకుండా కొంచెం ముందుకు వెళ్తాడు. ముందుకెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, తాత నేను గొప్పవాణ్ణి కావాలంటే ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ అడగనటువంటి జరుగుతూ ఉంటాడు. సో అప్పుడు కూడా ఏమనడు. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక రెండు మొక్కలను తీసుకోవడం రావడం జరుగుతూ ఉంది అక్కడ. సో అవి తీసుకొచ్చిన తర్వాత కూర్చుంటారు ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇంటికి వచ్చినటువంటి తర్వాత కూడా మళ్ళీ తాతని అడుగుతా ఉంటాడు, తాత నేను గొప్పవాణ్ణి కావాలంటే ఏం చేయాలని చెప్పేసి. సో అప్పుడు సరేలే అని చెప్పేసి తను తెచ్చినటువంటి రెండు మొక్కలను కూడా, ఒక మొక్కని ఇంట్లో ఒక సైడ్ పెడతాడు, ఇంకో మొక్కని బయట పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అబ్బాయి బయటికి వెళ్ళి చదువుకొని వస్తాడు. బయటికి వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేదావిడే మళ్ళీ కూడా ఇదే క్వశ్చన్ వేయడం జరుగుతూ ఉంటుంది. సో తాత నేను గొప్పవాణ్ణి కావాలంటే ఏం చేయాలని చెప్పేసి అప్పుడు అడుగుతా ఉంటాడు. సో అప్పుడు మరి తాత తెలివిగా ఆలోచించి, సరే గాని కొన్ని రోజుల క్రితం నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు అంతకు ముందుకు మనం చెట్లను తెచ్చినావు కదా, ఒకసారి చెట్లను చూసిరాపా అని చెప్తాడు. సో అప్పుడు ఫస్ట్ ఆ బాబు ఏం చేస్తారంటే ఇంట్లోకి వెళ్ళి ఆ చెట్టును చూడనటువంటి జరుగుతూ ఉంటుంది. సో మరి ఆ చెట్టు ఏం చేస్తుందంటే కొంతవరకు ఎదిగింది. సో అదే విధంగా ఆ చెట్టును చూసిన తర్వాత మళ్ళీ తను వేరే దగ్గర నాటినటువంటి ఏదైతే చెట్టు ఉంటుందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చూడనటువంటిది జరుగుతుంది. సో మనకు అప్పుడు ఆ తాత వచ్చి ఏం చెప్తుంటా అంటే, ఏం డిఫరెంట్ గా అనిపించిన బిడ్డ అని చెప్పేసి అడగడం జరుగుతుంటుంది. సో అప్పుడు మనవాడు కూడా మళ్ళీ ఏమడుతా అంటే, అదేంటి తాత రెండు చెట్లను మనం ఒకటే సైజు తీసుకొచ్చినాం కదా, ఒకటే ఒకటే దగ్గర తీసుకొచ్చినాం, మరి ఇంట్లో ఉన్న చెట్టు ఏమో ఎదగలేదు, బయట ఉన్నటువంటి చెట్టు ఏమో ఎదిగింది, కారణం ఏందని అడిగితే అప్పుడు వాళ్ళ తాత అంటా ఉంటాడు కదా, మనం ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ లో ఉంటామో అప్పుడు సక్సెస్ అనేటువంటిది రాదు. కంఫర్ట్ జోన్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, సో రెండు చెట్లను తెచ్చి నాటినావు కానీ ఇంట్లో బంధించినావు అని అంటే, తనకు కావాల్సినటువంటి నీడ కానీ తనకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా బయట నుంచి అందాల్సినటువంటి మొత్తం కూడా అందలేదు. మరి బయట ఉన్నటువంటి ఏదైతే మొక్క ఉందో ఆ మొక్కకు స్వతంత్రంగా ఉండడం వల్ల ఎదుగుదల అనేటువంటిది ఉంది. సో జీవితంలో ఎదగాలంటే కంఫర్ట్ జోన్ లో ఉంటే సక్సెస్ కాలేము, ఎప్పుడైతే అన్కంఫర్టబుల్ జోన్కి వస్తున్నామో 100% సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా ఆ మనవడికి తాత అనేటువంటి వాడు చెప్పడం జరిగింది. సో ఇక్కడ కంఫర్ట్ జోన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే, నీ జేబులో డబ్బులు బాగున్నప్పుడు, కడుపు నిండా తిండి తిన్నప్పుడు కంఫర్ట్ జోన్ లో 100% ఉంటాం మనం. ఎప్పుడైతే నీ జేబులో ఉన్నటువంటి డబ్బులు అయిపోతాయో, సో ఎప్పుడైతే ఆకలి అవుతుందో అప్పుడు అన్కంఫర్టబుల్ జోన్లకు వస్తావు. ఆ టైంలో నీవు ఏం చేయాలనేటువంటి తోస్తుంది కాబట్టి, సో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అనేటువంటిది మనం ఉన్నటువంటి చోటు నుంచి ఉంటేనే రాదు. సో వెస్టేజ్ లో మెయిన్ గా ఏంటంటే బయటికి వెళ్ళి కడప దాటి కనుక మనం ఖచ్చితంగా బయటికి వెళ్తేనే సక్సెస్ అవుతాం. సో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ అయ్యేంత వరకు, ఎక్కువ సక్సెస్ కావాలంటే టీం ని పెద్దగా చేసుకోవాలి. సో టీం వస్తే పీవీలు పెరుగుతాయి, పీవీలు పెరిగితే చెక్ వస్తుంది, చెక్ రావాలంటే పీవీలు రావాలి, పీవీలు రావాలంటే టీం పెరగాలి. సో మనం లక్ష్యాలు పెట్టుకున్నాం కాబట్టి ఆ లక్ష్యాలు కనుక మనం ఖచ్చితంగా రావాలంటే ఆ వచ్చేటటువంటి టైంలో ఖచ్చితంగా మనం ఎంత చేయాలన్నా ఏం చేయాలన్నా టీం తయారు చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా టీం తయారు చేసుకుంటే, సో చాలా మందికి ఏంటంటే బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు భయపడుతున్నారు. భయం అనేటువంటిది ఉండకూడదు. సో సిగ్గు మొహమాటం బిడియం అనేటువంటిది కనుక ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఎదిగేటువంటి దారిలో పట్టాలంటే ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తి గురించి ఏమనుకుంటున్న తర్వాత కానీ మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు, ఒక ప్లాన్ నమ్మారు, ఒక కంపెనీ నమ్మారు, ఇందులో విజన్ మీకు కనిపించింది కాబట్టి కేవలం మీకు మాత్రమే అది సాధ్యం. కాబట్టి మీ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే లీడర్స్, సో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడవచ్చు. 07 చిన్నమ్మ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం.
మాస్టర్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీ విజయ్ గుడ్ మార్నింగ్ కృష్ణ గుడ్ మార్నింగ్ సార్. ఏం విజయ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఫ్రీ ఉన్నారా? మీరు ఇబ్బంది ఉంటే ఏంటి హోస్టింగ్ చేస్తున్నాను. ఓకే మీకు ఇస్తాను సార్. ఓకే సార్. ఓకే సార్ మీకు హోస్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సబ్జెక్ట్ చాలా వండర్ఫుల్ సార్. కొత్త వ్యక్తులకు ఏ విధంగా ప్లాన్ చెప్పాలో, ఎంత సింపుల్ చెప్పాలో కొన్ని లాజిక్స్ ప్లాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే జూమ్ లో కొత్త కొత్త వ్యక్తులు జాయిన్ అవుతారు కాబట్టి మేము ఏ విధంగా ఎట్లా స్టార్ట్ చేయాలి, హోమ్ మీటింగ్స్ ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, మనకు చెప్పే దగ్గర మనకి ఎక్కడ భయం ఉండాలి, భయం చెప్పకుండా ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతుందో దాని గురించి ఎప్పుడైనా మనం ఫైర్ మీద ఉండాలని చెప్పేవి చాలా బాగుంది సార్ మీ సబ్జెక్ట్ అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. లీడర్స్ మీరు ఒక అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా సబ్జెక్ట్ ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ అది. ఈ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వకపోతే ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇంతమంది సబ్జెక్ట్ ఏ జూమ్ లో నడుస్తుంది లీడర్స్. ప్రతి ఒక్క రెస్పాన్స్ అయితే చెప్పిన వాళ్ళకు ఉత్సాహం వస్తుంది, మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. సార్ మనకి చెప్పలేకుండా మీరు ఎప్పుడు పోండి సార్ మేము ఎన్నుకుంటా వస్తామంటే మీకు వెస్టేలా నిలబడలేరు, మీరు మాట్లాడలేరు, ఏం చేయలేరు కూడా. సార్ ప్రతి ఒక్క లీడర్ రెస్పాన్స్ అయితే నీలో ఉన్న ఫైర్ నేను చెప్పినా కదా మా సార్ వాళ్ళకు ఇంకా బాగా చెప్పాలని ఆ లీడర్కి ఉత్సాహం వస్తుంటది. అదే మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా ఉంటే మీరంతా మీరు చెప్పుకుంటూ పోతున్నారు సార్ మేము ఇంకా మేము నోట్స్ ముసుకేసుకొని మేము ఇంటికి వెళ్ళిపోతాం సార్ అంటే చెప్పే టీచర్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరైనా టీచర్ అయినా సరే ఎవరైనా కానీ ప్రతి ఒక్క లీడర్ రెస్పాన్స్ ఇస్తే చాలా వండర్ఫుల్ గా ఉంటది. మాకు కూడా కొత్త కొత్త సబ్జెక్టులు నేర్చుకోవాలనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సూపర్. మేడం సరితే మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. శ్రీవిజయ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను జాయిన్ అయ్యి 2 నెలలు అవుతుంది సార్. జూమ్ లా ఫస్ట్ లో జాయిన్ అయ్యి సారు చెప్పిన సబ్జెక్ట్ మా గురించే చెప్పినట్టు అనిపిస్తుంది సార్. నాకు చాలా మంచిగా అర్థమైంది సార్. సార్ చెప్పిన సబ్జెక్టు మంచిగా స్టోరీ తాత మన స్టోరీకి ఇట్లా మంచిగా అర్థమైంది సార్. ఇంకా నేర్చుకుంటాం సార్ మేము సార్ చెప్తుంటే మంచిగా అర్థమవుతుంది సార్ మాకు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇదే ప్లాన్ మీరు అమలు చేయండి. ఒక 1 to 1 చేసుకుంటా మీరు ముందలు కదాలంటే ఆటోమేటిక్ సక్సెస్ అయిపోతారు. కొంతమంది చెప్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం రచిత మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. వాయిస్ క్లియర్ సార్? సార్ నిరంజన్ సార్ చెప్పినటువంటి సబ్జెక్టు చాలా బాగుంది సార్. అది మాలాంటి వాళ్ళ కోసమే చెప్పిందని నాకు అనిపిస్తుంది. సార్ చెప్పింది ఏంటంటే మనం కంపెనీ గురించి కానీ 100% తెలుసుకోవాలి. ఇంకా దాంట్లో ఉండే ప్రొడక్ట్స్ అన్ని మనం వాడుతూ నమ్మకంతో అవతల వాళ్ళకి చెప్పాలనేది నాకు అర్థమైంది సార్. 100% మనం వాడుకుంటూ బాగా గట్టిగా నమ్మినామంటే మనం అవతల వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వస్తారా రారా అనేది పక్కన పెడితే సార్ చెప్పినట్టు అది మనం గట్టిగా మనం నమ్మేసి ధైర్యంగా వాళ్ళతో భయపడకుండా చెప్పామంటే వాళ్ళు నమ్ముతారా నమ్మరా వాళ్ళ ఇష్టం. కానీ మనమైతే భయపడకుండా చెప్పాలనేది నాకు అర్థమైంది సార్. మేడం ఇన్ కేస్ మనం ప్రొడక్ట్స్ వాడినామంటే ఆ ప్రొడక్ట్స్ మన మాటలు అతర వ్యక్తితో మనం మాట్లాడే అవకాశం అది ప్రొడక్ట్స్ చెప్తాయి అంతే. నీ మనసులో ఉన్న మనసు అసలు ఆగదు, చెప్పాలనిపిస్తుంది. ఇన్ కేస్ మనం ఎప్పుడైతే ప్రొడక్ట్స్ వాడతామో ఆ గడ్స్ మనకు ఆ ధైర్యం మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీరు ముందరకు మూవ్ అని కావచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్ చెప్పిన స్టోరీ కూడా బాగుంది సార్, మంచిగా అర్థమైంది. ఎందుకంటే ఆ 2 ముక్కలు ఇంట్లో ఉన్న ముక్క ఏంటంటే అది కొంచెం స్వేచ్ఛ అనేది తీసుకోదు కాబట్టి అది ఎదగలేదు. బయట ఏంటంటే మంచిగా దానికి ఫ్రీడమ్ ఉంది కాబట్టి అది మంచిగా పైకి వచ్చింది సార్. అలా నాకు అర్థమైంది. సార్ చాలా బాగా చెప్పింది సార్, మంచిగా అర్థమైంది. కంపల్సరీ 100% నమ్ముతా సార్, చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. మీ సంతోషమే చెప్తుంది, మీ సంతోషమే చెప్తుంది ఎంత సబ్జెక్ట్ చాలా అర్థమైంది అనేది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ ఈమెన్ సార్ చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే లాస్ట్ స్టోరీ. మన ఇంట్లో నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్తామో మనకు ఆటోమేటిక్ టీం వస్తే ఆటోమేటిక్ మన సక్సెస్ వస్తా అని చెప్పుకున్నాం అంతే దాంట్లో. మేడం నర్మద మేడం, గ్రేట్ లీడర్, అడ్మిట్ చేసుకుని మేడం. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఈరోజు నిరంజన్ సార్ చెప్పిన సెషన్ చాలా చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్. ఏంటంటే ప్రిపేర్ యువర్ మైండ్ సెట్, చాలా చాలా బాగుంది. అన్ని పాయింట్స్ కూడా చాలా బాగుంది. కంపెనీ గురించి నీకెంత తెలుసు, నువ్వెంత నమ్ముతున్నావు, ఈ క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయి. మన గురించి మనం వేసుకున్నట్టుగా ఉంది. సో మన గురించి కంటే నా గురించి నేను వేసుకున్నట్టుగా ఉంది. మీరు Yes, madam. నమ్ముతున్నారా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సంస్థ అని? అలాగే 1980లో కంపెనీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. అలాగే అవకాశం ఇస్తున్నాం కదా, తన ముఖ చిత్రం అనేది మారుతుంది. జీవితం మారడానికి, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థాయి స్థితికి వెళ్ళడానికి అతనికి చాలా అవకాశం ఉంది కొత్త వాళ్ళకి అని చెప్పేసి సార్ చాలా చాలా బాగా చెప్పారు. మీరు ప్రొడక్ట్ నమ్మారు, కంపెనీని ఎంత నమ్ముతున్నారు, అలాగే మీ అప్లైనర్ని ఎంత నమ్ముతున్నారు, ఇది కూడా చాలా చాలా బాగుంది సార్. సారు క్వశ్చన్ వేసినట్టుగా ఉంది, చాలా ఎక్సలెంట్. ప్రిపేర్ ఎనర్జీ లెవెల్స్, మిమ్మల్ని మీరు ఎక్కువగా గమనించుకోండి. మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు బయట వాళ్ళు మనల్ని ఎంత మాట్లాడేటప్పుడు చూస్తూ ఉంటారు, వీళ్ళు ఎట్లా చెప్తున్నారు, ధైర్యంగా చెప్తున్నారా, మామూలుగా చెప్తున్నారా అనేది కూడా చాలా బాగా చూస్తుంటా ఉంటారు అందరూ. అలాగే గివింగ్ యాటిట్యూడ్, మనం ఇచ్చే పొజిషన్ లో ఉన్నాము, తీసుకునే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు అన్నది కూడా బాగుంది సార్, ప్రతి పాయింట్. అలాగే డోంట్ రిక్వెస్ట్, ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయొద్దు ఈ కంపెనీ గురించి. ఎందుకంటే ఈ రోజు రిక్వెస్ట్ చేస్తావు, రేపు రిక్వెస్ట్ చేస్తావు, మళ్ళీ మన కోసం ఈ రోజు రేపు వచ్చినా కూడా నెక్స్ట్ మళ్ళీ అతను చెప్పకుండానే రావాలి. అందుకని రిక్వెస్ట్ అనేది చేయొద్దు అని చెప్పి సార్ చెప్తున్నాడు. చాలా చాలా బాగుంది సార్. హై ఎనర్జీ కూడా చాలా బాగుంది, ఎనర్జీగా మాట్లాడాలి, పాజిటివ్ థింక్, చాలా బాగుంది. అలాగే స్ట్రాంగ్ వాయిస్, మాట్లాడేటప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి మనం చెప్పే మాటలతోటే నమ్ముతాడు కాబట్టి చాలా చాలా బాగుంది సార్. ప్రతి పాయింట్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా స్టోరీ ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్ కి రమ్మని చెప్పి స్టోరీ చాలా బాగుంది సార్. సూపర్ నిరంజన్ సార్, చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాసే సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నాగరాజ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీ బిజీ, గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సూపర్ సార్. ఈరోజు నిరంజన్ సార్ చెప్పిన సబ్జెక్ట్ ఎక్సలెంట్. ప్రతి ఒక్కరికి బిజినెస్ ప్లాన్ గురించి చెప్పడం సార్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా బాగా నేర్పుతాడు. ప్రతి ఒక్క దానికి కనెక్ట్ అవడానికి, పాత వాళ్ళకు కొత్త వాళ్ళకు కనెక్ట్ అవడానికి ఎక్సలెంట్ గా చెప్పారు సార్. సార్ చెప్పిన సబ్జెక్ట్ ఈరోజు పాత మనవాడు అనేది చెట్టు 2 చెట్లు తీసుకొచ్చి నాటడం అనేది, ఒక ముక్క ఇంట్లో పెట్టి ఒక ముక్క బయట వాడితే, బయట అనేది ఇంట్లో ఉంటే స్వేచ్ఛ అనేది లేపుట చెట్టుకు, గాలి నీడ ఎండ అని ఎడుకుడు కానీ తలగది, చెట్టు ఎదగలేకపోతుంది. బయట నాటితే బయట గాలి ఎండ వాన అన్ని నానుతుంది కాబట్టి చెట్టు మంచి ఎదుగుదలగా వస్తుంది. మనం కూడా అంతే, మనిషి బయటికి వెళ్ళటనే, బయటికి వెళ్ళి మనం ప్రొడక్ట్ వెస్టేజ్ ప్రొడక్ట్ వాడి మనం దాని గురించి బయట వాళ్ళకి చెప్పాలంటే మనం ఫస్ట్ వాడుకొని 10 మందికి చెప్పడానికి ధైర్యం మనకు వస్తుంది. మనం వాడని ఏం చెప్పలేము. మనం అందుకని మనం బయటికి చెప్పడానికి అత ధైర్యంగా చెప్పాలంటే మనం ప్రొడక్టే నేను దమ్ము. ప్రొడక్ట్ వాడుకుంటేనే మన నోటి మాట బయట చాలా మంది చెప్పడానికే అవగాహన ఉంటుంది. 10 మంది చెప్పడానికే వాళ్ళకు కరెక్ట్ మన మీద ఫోకస్ పెడతారు, ఏం చెప్తారు ఇంతకు ఏంది అనేది వాళ్ళకు ఒక ఆలోచన చేస్తారు. ఆలోచన చేసినట్టు మనం కరెక్ట్ మన మైండ్ సెట్ పెట్టుకొని కరెక్ట్ మనం ప్రొడక్ట్ వాడి దమ్ము దాని గురించి ఇలా ఉంటుంది ప్రొడక్ట్, ఇట్లాంటి ప్రొడక్ట్ మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉంటాయి అని చెప్పడం వల్ల వాళ్ళకు కనెక్ట్ అవుతుంటారు. మనం ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనం ప్రొడక్ట్ కొండపోవాలి. మనం కొండపోయి వాళ్ళకి చూపించి డెమో చేసి చూపిస్తేనే వాళ్ళకి అనేది అర్థమవుతుంది. కొత్త వేస్ట్ మన డ్రెస్ కోట్ లేకుండా ఏం లేకుండా పోతే మనకు సక్సెస్ వాళ్ళకి ఎవరైనా తెలియదు. మనం కొత్త ఒకటి బాగా చెప్పాను. కొత్త నేను ఈరోజు కొత్త ఆమెను 9 రేమ్ కానీ జాయిన్ చేసిన, ఈరోజు జాయిన్ అయింది. వాళ్ళకు ఒక జాయిన్ అయ్యారు, ప్రొడక్ట్ కొనుక్కున్నారు, వాడుకుంటున్నారు. ఆమె కూడా 2-3 బాగానే 5-6 మందిని జాయిన్ చేసింది. జూమ్ లో కూడా థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
లీడర్స్ మీకు ఏ పాయింట్స్ కనెక్ట్ అయినా ఆ పాయింట్స్ చెప్పండి. ఇంకా చెప్పుకుంటూ పోతాం, తెల్లారి చెప్పుకుంటూ పోవచ్చు. ఇలా కాకుండా మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయినా ఆ పాయింట్లు 2 పాయింట్లు 3 పాయింట్లు కనెక్ట్ అయినా జస్ట్ ఆ పాయింట్ కాడికి చెప్పి థ్యాంక్ యూ చెప్పండి. ఓకేనా లీడర్స్? దాన్ని పట్టుకొని ఇంకా ముందరికి వెళ్తూ ఉండకండి, చాలా మంది ఉన్నారు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ లింగస్వామి సార్, అడ్మిట్ చేసుకోండి సార్. శ్రేంబిజీ గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిరంజన్ సార్ చెప్పింది ఈ రోజు సబ్జెక్ట్ చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పింది సార్. అట్లనే మనం యూజ్ ద ప్రొడక్ట్ సేవ్ ద ప్రొడక్ట్ అని మనం బలంగా మనం వాడితేనే బలంగా చెప్పగలుగుతాం. అందులో ఇంకొకటి బతిలాడొద్దు, సైడ్ పీవీలు వస్తే అదొకటి, అది కూడా చాలా క్లారిటీగా చెప్పింది సార్. ఏది చేసినా మన నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నమ్మకంతో మనం బలంగా బల్లగొట్టినట్టు చెప్తే అవతల వ్యక్తి కూడా ధైర్యము అంటే ఇంత ధైర్యంగా చెప్తుండు, మనకు కాన్ఫిడెన్స్ ఉంది కానీ వాళ్ళు కూడా నమ్ముతారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్. ఇట్లా షార్ట్ వెళ్ళిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మేడం పద్మకృష్ణ మేడం, కృష్ణ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీవిజయ్ గుడ్ మార్నింగ్ డిస్ట్రిక్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నిరంజన్ సార్ చెప్పిన సూపర్ చెప్పింది సార్. క్లాస్ సూపర్ గా ఉంది. ఎప్పుడు చెప్పినా సార్ సూపర్ చెప్తారు సార్. తాత మనవాడి కథ కూడా సూపర్ గా చెప్పారు సార్. నాకు ఆ పాయింట్ కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సునీత మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీమృతి గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ సార్ చెప్పిన సెషన్ లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ వచ్చేసి మనపై మనకి నమ్మకం ఉండాలి, ఇంకా ప్రొడక్ట్ పైన కూడా నమ్మకం ఉండాలి. అయితే ఇంకొకటి పాజిటివ్ గా ఆలోచించాలి సార్. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకున్నా పాజిటివ్ గా ఆలోచించాలి. ఒకవేళ మనల్ని రిజెక్ట్ చేసినా పాజిటివ్ గానే ఉండాలని అర్థమైంది సార్. ఇంకా ఆ స్టోరీ కూడా బాగుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం అంతే మేడం, అడ్మిట్ చేసుకోండి. అంతే మేడం, అడ్మిట్ చేసుకోండి. ఓకే, శిరీష మహేష్. ఓకే మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు కూడా చాలా బాగా అర్థమైంది సార్. ఈ రోజు బాగా చెప్పిండ్రు సార్ వాళ్ళు. నేను కూడా ప్రతి ఒక్కరిని అడగదలుచుకున్నా సార్. ప్రతి పాయింట్ నేను కూడా అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పి నేను కూడా ఎంతో అంత మందిని చేంజ్ చేయాలని ఆలోచన చేస్తున్నా సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మహేష్ సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ అండ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియరా సార్? ఓకే మేడం, కంటిన్యూ. ఓకే సార్, ఈరోజు నిరంజన్ సార్ చెప్పినటువంటి సెషన్ నాకు చాలా మంచిగా అర్థమైంది. సార్ చెప్పినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ప్లానింగ్ చాలా మంచిగా అర్థమైంది. మనం ప్రోడక్ట్ని ఎంత నమ్మాలి, తర్వాత కంపెనీ ఎంత నమ్మాలి, ప్లాన్ కానీ అప్లైనర్ ఎంత నమ్మాలి అనేటువంటివి విషయాలు చాలా మంచిగా అర్థమైనాయి నాకు. ఎస్ మేడం. ఓకే, దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్ట్రాంగ్ వాయిస్ అనేది దీనిలో ఒక పెట్టుబడిగా మాత్రం పెట్టాల్సింది ఏంటంటే ఒక స్ట్రాంగ్ వాయిస్ అనేది దీంట్లో పాజిటివ్ థింకింగ్ అనేది మాత్రమే ఆలోచించాలి, నెగిటివ్గా థింకింగ్ చేయొద్దు అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఓకే, తాత మనవాడు చెప్పినటువంటి దాని గురించి కూడా నాకు చాలా మంచిగా అర్థమైంది. కంఫర్టబుల్ జోన్లో ఉంటే ఎట్లా ఉంటుంది, అన్కంఫర్టబుల్ జోన్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా చాలా బాగా అర్థమయ్యేటట్టు సార్ చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, సూపర్ ఫీడ్బ్యాక్. మేడం క్వశ్చన్ మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ మేడం. నిరంజన్ సార్ చాలా బాగా చెప్పారు సార్. చాలా సూపర్ మోటివేషన్ ఇచ్చింది సార్. బయటికి ఫీల్డ్ పోతేనే మనం ముందుకు పోతాం బాగా చెప్పారు సార్. హోమ్ మీటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఇట్లా పోయి చెప్పడం, మన ప్రోడక్ట్స్ వాడింది అది గట్టిగా ధైర్యంగా చెప్తేనే బాగుంటుంది సార్. మన వాయిస్ గట్టి ఉంటేనే ఏదైనా నమ్ముతారు సార్. మనం మెత్తగా అణిగి ఉంటే ఎవరు కూడా నమ్మలేదు సార్. చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. మనం గట్టిగా స్పష్టంగా క్లియర్గా చెప్తేనే బాగుంటుంది సార్. సూపర్ చెప్పింది సార్. అండ్ టాటా మన స్టోరీ కూడా చాలా బాగుంది సార్. సార్ ఎప్పుడు జూమ్లో చెప్పింది సార్ ఎప్పుడు ఇంతగానే మన లీడర్షిప్ మీటింగ్ సార్ మిస్ అయినా, డైరెక్ట్ వాయిస్ మిస్ అయినా సార్ అయిపోయినాక వచ్చిన. ఎప్పుడో సార్ చూసి డైరెక్ట్ విన్నామని ఎప్పుడో అనుకున్నది, మనం మిస్ అయినా. ఎప్పుడు జూమ్లో అయితే ఇంత సార్ వాయిస్, డైరెక్ట్ వాయిస్ కొంచెం మిస్ ఓకే అయినా. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సూపర్ ఫీడ్బ్యాక్. సిద్ధు లవణ్య సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, చెప్పినటువంటి స్టోరీ బాగున్నది సార్. ఎవరికైనా ప్లాన్ చెప్పేటప్పుడు స్ట్రాంగ్ గా చెప్పాలని చెప్పిండు. మనం ప్రొడక్ట్ వాడితేనే అవతలలో స్ట్రాంగ్ గా చెప్తాం. ఎనర్జీ ఉండాలనేది చాలా కనెక్ట్ అయింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. కృష్ణ సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రేమ్ విజయ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. ఈ రోజు చెప్పిన ప్రతి రోజు సెక్షన్ మంచిగా అర్థమవుతుంది సార్. కానీ నేను నేర్చుకోవాలని పట్టుదల నేర్చుకుంటున్నాను. నేర్చుకునే బయటకు వెళ్దామని డిసైడ్ అయినా సార్. నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ బాగా ఆలోచన చేస్తున్నాను, బాగా మంచిగా వింటున్నాను. నేను నేర్చుకున్నాకనే ప్రోడక్ట్ వాడుకొని నాకు మంచిగా నచ్చింది. నాకు ఒక ప్రాబ్లం పోయింది, మంచిగా నచ్చింది. నేను నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకోవాలని, ఇంకా మంచి మంచి సబ్జెక్టులు రావాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇంకా మంచిగా మనం ప్రాక్టీస్ నేర్చుకోవాలి, బయట మంచిగా ధైర్యంగా చెప్పాలని కాంపిటీషన్ మీద నేను చెడ్డ మీద వింటున్నాను. కంపల్సరీ నేర్చుకోవాలని బయట కూడా మనం ఎలాంటి టెన్షన్ పడకుండా ఒక్కరికైనా ఇద్దరికైనా గట్టిగా మనం చెప్తే నమ్మేటట్టు ఉండాలనేది నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రతి ఒక్క సబ్జెక్టు సూపర్ ఉన్నది సార్. ఇంకా మంచి మంచి సబ్జెక్ట్ రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ సార్. సూపర్ ఫీడ్బ్యాక్. స్వరూప కుమార్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పినది ఏంటంటే తాత మనవడిలో చెప్పింది కదా సార్. అది ఏంటంటే ఇంట్లో బయట అన్నానంటే మనం ఇంటికే అంకితమై ఉంటే మాత్రం మనకి ఏమీ తెలియదు సార్. మనకి బయటికి వెళ్తేనే బయట విలువ ఇంటి విలువ తెలుస్తుంది అనేది నాకు అందులో అర్థమైంది సార్. మొక్క రూపంలో చెప్పిండని నేను అనుకుంటున్నాను సార్. మీకు చాలా బాగా చెప్పిండు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ ఫీడ్బ్యాక్. మేడం తిరుపతి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మేడం తిరుపతి మేడం. మేడం తిరుపతి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. నవీన్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిరంజన్ సార్ చెప్పినట్టు సబ్జెక్ట్ సూపర్ ఉంది సార్. ఇంకోటి అవతాత గురించి చెప్పాడు. అవతాత గురించి చెప్పాడు, తాత మనవని గురించి చెప్పాడు కాబట్టి చాలా ఎక్సలెంట్ చెప్పాడు. అది అర్థం చేసుకుంటే చాలా విలువైనది ఇది. అది ఎందుకంటే ఇంట్లో ఉన్నోడు బయట ఉన్నోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్.
ఇంట్లో ఉంటే ఇంటి సమస్యల కాడికి తెలుస్తాయని బయటకు పోతే సమాజంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, లోకంలో ఏం జరుగుతుంది దాని గురించి తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి సబ్జెక్ట్ పరంగా అంటే ప్రొడక్ట్స్ వాడి ఆ ప్రొడక్ట్స్ వాడినది నువ్వు తెలిస్తే దాని యొక్క అవగాహన నీకు ఉంటే బయటికి ఆటోమేటిక్ వెళ్ళి 10 మంది చెప్పడానికి నీకు ఆస్కారం ఉంటుంది. నువ్వు తెలుసుకొని కూడా నువ్వు ఇంట్లో కూర్చున్నావు అంటే నీకు అంతకన్నా తల్లి ఈ లోకంలో ఇంకా ఉండడం అనుకుంటాను. ఎందుకంటే నీకు మేలైంది వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళి అది 10 మంది చెప్తే అది టీం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఒకరు కాకపోతే ఇద్దరు, ఇద్దరు కాకపోతే ముగ్గురు, అట్లా స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంటది. నువ్వు అన్ని వచ్చి కూడా నీటి బయటికి వెళ్ళకపోతే అంతకన్నా ఏం లేదు సార్. నేను దాన్ని బట్టి బాగా అర్థమైంది నాకు. ఇది మాకే ఇది ఒక హెచ్చరిక అని నేను అనుకుంటున్నా సార్. నిరంజన్ సార్ చెప్పినది ఇది చాలా విలువైన సబ్జెక్ట్ ఇది తాత మనది. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ ఫీడ్బ్యాక్. మీ మాటల్లోనే ఒక తిట్టినట్టు కొట్టినట్టు చెప్పకుండా గుడి సూత్తుని పొడిచినట్టు ఉంది. అన్ని తెలిసి కూడా నువ్వు ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నావు, నువ్వు అన్ని తెలిసి కూడా నువ్వు ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నావు, బయట సమాజానికి నువ్వు బయటకు వెళ్తే కదా తెలిసేది. దాని గురించి చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. అవును సార్, థ్యాంక్ యూ సార్. ఏమైంది నవీన్ సార్ చెప్పిన దాంట్లో ఏముందంటే, నువ్వు అన్ని తెలిసినా కూడా నువ్వు ఇంట్లో ఎందుకు కూర్చున్నావు, తెలిసినా కూడా నువ్వు 10 మందికి ఎందుకు చెప్పలేకపోతున్నావు, మరి చెప్పకపోతే కదా నువ్వు వెనుకబడిపోతున్నావు. ముందరికి కదులు, ముందరికి ప్రయత్నం చేస్తూ పోతూ ఉండు. ఆ ప్రయత్నం వల్ల నీకు విజయం లభిస్తా అని చెప్తారు సింపుల్ గా. ఓకే, శ్రావంతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నిరంజన్ సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. చేంజ్ యువర్ మైండ్ సెట్. మనం బలంగా నమ్మాలి. మనం నమ్మి ఇతరులకు చెప్తేనే కదా సార్. అయితే పాజిటివ్ థింకింగ్ కూడా ఉండాలి సార్. సక్సెస్ అయితే ఉన్నతోనైతే ఉంటే రాదు, ఖచ్చితంగా బయటకు వెళ్ళి మనం హార్డ్ వర్క్ చేసుకుంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. రామకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం మీట్లోకి వెళ్ళిపోండి మీరు. రామకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ రామకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మా మేడం మాట్లాడతారు సార్. హలో సార్. సార్ మేడం మాట్లాడు, త్వరగా వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ మీ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి సార్. ఎస్ మేడం. అంటే మేము కొత్తగా జాయిన్ అయినాం సార్. ఎస్ మేడం. నాకు మాట్లాడడానికి రావట్లేదు. నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే బెటర్ గా మాట్లాడడానికి ట్రై చేస్తా సార్. నాకు తెలియక ఓకే మేడం, ఏం ఇబ్బంది లేదు. మేడం మాట్లాడండి. అంటే మీరు చెప్పిన మీటింగ్ బాగుంది సార్. అంటే నేను వినలేదు సార్, ఆయన విన్నాడు. నెక్స్ట్ టైం ఏదైనా మాట్లాడడానికి ట్రై చేస్తా సార్. నేను ఇప్పుడు మాట్లాడలే, నేను అనుకోకుండా. ఓకే మేడం. ఓకే మేడం, ఇబ్బంది లేదు. మీరు కూడా మాట్లాడుతూ పెద్దగా మాట్లాడచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఎస్టేజ్. అయితే సార్ నాకు కనెక్ట్ ఏంటంటే నిరంజన్ సార్ చెప్పింది చాలా బాగుంది. బయట ముక్క నాటితే ఏది కాదు, బయటికి వెళ్ళి చూస్తే ముక్క లోపల నాటిన ముక్క ఎట్లయినా ఎదగదు కదా సార్.
బయటికి నాటిన ఎస్ మొక్క మేడం. గాలి వాన వచ్చినాక బాగా ఎదుగుతుంది. నాకు చాలా చాలా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాను. ఎస్ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, సూపర్. ఫస్ట్ రోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే మీరు ఒక గొప్ప స్పీకర్ అవుతారు మేడం. ఇదే అవును రోజు జూమ్ లో మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా వాయిస్ రేజ్ అవుతుంటాం మేడం. ఓకేనా మేడం? సార్. రోజు మాట్లాడతాను సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. సార్ అంజప్ప సార్, అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మన నిరంజన్ సార్ సబ్జెక్ట్ చెప్పిన బాగుంది సార్. ప్రొడక్ట్ నమ్మాలి, మన కంపెనీ నమ్మాలి, మన మీద నమ్మకం ఉండాలి. మన ప్రొడక్ట్ వాడితే గట్టిగా మనకు ప్రొడక్ట్ మాట్లాడుతుంది సార్. మనకు జంకకుండా మాట్లాడతాము. మన అవసరం తాత మన స్టోరీ బాగుంది సార్. ఇంట్లో ఉన్న చెట్టు ఏదో బయట నుంచి వెళ్తా అంటే అది వాతావరణం అనుగుణంగా మారుతుంది సార్. మనం కూడా బయటే ఉంటే ఏం లేదు సార్, బయట కప్పలా ఉండదు సార్, బయటికి వెళ్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈజ్ ఎ బుల్లెట్ సార్. శ్రీశైలం సార్, అడ్మిట్ చేసుకోండి. చాలా హలో మంది ఉన్నారు లీడర్స్. సార్ మాట్లాడండి. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియర్? ఓకే సార్, కంటిన్యూ. నిరంజన్ సార్ చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. అది హలో సార్ మాట్లాడండి. నిరంజన్ సార్ చెప్పిన సెషన్ అనేది చాలా బాగుంది సార్. నా కోసం చెప్పినట్టు ఉంది. హలో సార్ కంటిన్యూ. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. లేదు సార్, కంటిన్యూ బాగానే వస్తుంది, మాట్లాడండి. నిరంజన్ సార్ చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. నా ఓకే సార్. గురించి చెప్పినట్టుంది. Yes, మా sir. ఇంటికి కొంచెం నాది నెగిటివ్ సార్, అందుకే నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇది ట్రై సార్ చేస్తాను. నెగిటివ్ మీన్ వెస్టేలకు ఎంత పెద్ద నెగిటివ్ పర్సన్ వచ్చినా పాజిటివ్ మైండ్ లకు ఖచ్చితంగా ఒక 1 month లోపల రావచ్చు. సార్ Even ఓకే మనం సార్. నాకు చాలా బాగా అర్థమైంది సార్ నిరంజన్ సార్ చెప్పిన ఎస్ సార్. సెషన్. ఎందుకంటే మనం నెగిటివ్ అంటే ఏ విధంగా ఉంటాయంటే, ఒకసారి ఒక దగ్గరికి పోతున్నప్పుడు అక్కడ పని అవుతుందో కాదో అనుకుంటూ పోతే అది మధ్యలో ఊసిపోతుంది. అది అవునవును అవుతుంది, సార్. ఎట్లయితే అని దారి తీసి వెళ్ళిపోతే అది అయితే అయినా అవుతుంది, పోనని అవుతుంది. ఆ మైండ్ సెట్ ఉండాలి. ఈయన మన ఇంటికాడిచి బయటికి గడప దాటి వెళ్ళకపోతే అవుతుందో కాదో అంటే అది నెగిటివ్ అవుతుంది. అవుతుందిలే అని ధైర్యం మీద వెళ్తే అది అయితే అంత ఖచ్చితంగా ఆ మైండ్ సెట్ మీద ఉన్నాడు సార్, ఎస్టేజ్ కూడా ఖచ్చితంగా ఓకే సక్సెస్ సార్. అయిపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టీమ్ అన్నట్టు థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ షేక్ కాదర్ సార్, అడ్మిట్ చేసుకోండి. శ్రేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ లీడర్స్. మార్నింగ్. మన ప్రతి ఒక్కరం కూడా మన నిరంజన్ సార్ చెప్పింది మీ స్టేషన్ ఏంటంటే, మనం బయటికి వెళ్ళి సబ్జెక్ట్ చెప్పడానికి ఏదైనా సరే, హోమ్ మీటింగ్ అయినా సరే, ఏదైనా ప్రొడక్ట్ లో దమ్ముంటే మనలో దమ్ముంటే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఎస్ మనం సార్. ఉదాహరణ మొక్క ఏ విధంగా బయట పెట్టిన మొక్క అయితే ఏ విధంగా ఎదుగుతుందో, మన ఇంట్లో పెట్టిన మొక్క కూడా చాలా డల్గా ఉంటది. బయట అంటే వీచిన గాలి, వాతావరణం, నీరు అందిస్తుంటది. కానీ మనం కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే, మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు టీం వస్తుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడడానికి ధైర్యం ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొడక్ట్ లో దమ్ము ఉంది కాబట్టి ధైర్యంతోనే మాట్లాడతాం. మాట్లాడడం వల్ల ప్రతి ఒక్కళ్ళు మన మాట పెట్టుబడి అని చెప్తారు మన గురువులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడాలి, వెంటబడాలి అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తిరుగుతూ ఉంటే నో అని చెప్తుంటారు. కానీ మనం మాట్లాడే విధానం బట్టి మనకు కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏమేం ప్రొడక్ట్స్ లో దమ్ము ఉంది అని ఉంది, అది వాడుకోవాలి, మనం ముందరకు సాగుతుండాలి అంతే. దాంట్లో పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఆ ప్రొడక్ట్స్ వాడుకున్నాక నిన్న ఆటోమేటిక్ గా నోట్ల మాట కూడా ఆగదు, అంత క్వాలిటీ ఉంటది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమేన్ రాధా మేడం, అడ్మిట్ చేసుకోండి. మేడం రాధా మేడం, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నిరంజన్ సార్ చాలా బాగా చెప్పారు. ఈ రోజు కొత్త వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ మెసేజ్.
చాలా బాగా ఓకే చెప్పారు. మేడం. బాగా అర్థమైంది కూడా సార్. నాకు కూడా ఎస్ కొంచెం మేడం. అంటే ఇట్లా జూమ్ ఏమంటారు చెప్పడానికి వెళ్ళినప్పుడు కొంచెం మేడం ఫోన్ వచ్చినట్టు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఏంది 786 అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఇంత గేమ్ పేరు సార్ ఇది బానరాది. 786 మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మీరు. సార్ అనిల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సూపర్ సార్ సబ్జెక్ట్ నిరంజన్ సార్ చెప్పిన సబ్జెక్ట్ సూపర్ ఉంది సార్. అలాగే ఈరోజు ఎస్ సార్. మార్కాపురంలోని సైదులు సార్ మీటింగ్ పెట్టారు కదా సార్. ఎస్ సార్. ఆ సైదులు సార్ మీటింగ్ పెట్టే దాంట్లోనైతే నేను ఇన్వాల్వ్ అంతే అక్కడ దాకా వెళ్ళలేకపోయాను. నా డౌన్లైన్ ఇప్పుడు మీరు 786 బ్రాండ్ అన్నారు కదా, భ్రమరమ్మ మేడం సార్ తను. బ్రహ్మరాంబన్న సార్. భ్రమరమ్మ మేడం డౌన్లైన్ సార్ నాకు. ఆ మేడం ఎస్ సార్. వెళ్ళారు సార్, మంచి క్లారిటీగా అర్థమైంది సార్. ఇప్పటి వరకు నాకు వెస్టేజ్ అంతే తెలియదు. ఈరోజు మీటింగ్ వెళ్ళగానే అర్థమైంది, మొత్తం 100% అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు వెస్టేజ్ పరిచయం చేసినందుకు అన్నారు సార్ మేడం ఎస్ అయితే. సార్. కానీ మేడంకి అన్మ్యూట్ అవ్వలేని ఉంది సార్, ఇంకొకసారి అన్మ్యూట్ ఇస్తారా మేడంకి? ఓకే సార్. మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం మేడం మీకు స్క్రీన్ లో అన్మ్యూట్ వస్తుంది, ఒకసారి అన్మ్యూట్ తీసుకుంటారా భ్రమరమ్మ మేడం? ఓకే ఓకే మేడం, సార్ థ్యాంక్ యూ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. మేడం సార్తో మాట్లాడండి. మాట్లాడదాం. మేడం హలో మేడం మాట్లాడండి. మేడం మేడం భ్రమమ్మ మేడం సార్. మేడం మేడం భయమవుతున్నట్టు సార్. ఓకే సార్, మళ్ళీ ఎంటర్ చేస్తాను, అందులోకి వేరే వాళ్ళతో మాట్లాడించాను సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. సునీత మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ క్లియరా సార్? ఓకే మేడం కంటిన్యూ. సార్ నేను ఇక్కడ మార్కెట్కి వచ్చి ఒకటి ఎట్లనో కొంచెం కొంచెం విన్నా సార్. నాకు కనెక్ట్ మేడం అయింది ఇంతకు ఏంటంటే మేడం 1 మినిట్. మీది ఇంతకు ఏ బ్రాండ్ మేడం? ఏం సార్? మీ బ్రాండ్ ఎవరు మేడం? మీ 07 05 లేకపోతే అది 3333 యాక్ట్ 25 సార్ నాది. షాద్నగర్ జ్యోతి పెట్టుకోవాలి మేడం. కదా మేడం. మీ కోడ్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు మీ కోడ్ మెయింటైన్ చేయాలి. అవును సార్. ఓకే. అది వాట్సాప్ లో వచ్చేసింది సార్. అది ఎంత చేసినా నాకు మళ్ళీ అయితలేదు. అది కోడ్ పెట్టుకుంటే బాగుంటది, చూడడానికి కూడా మనకి చాలా బాగుంటది. ఏమైనా మీ అప్లైన్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటది. మన వాళ్ళు వచ్చి రావాలని చెక్ చేసుకోనికి వస్తుంది అట్లనే. 25 యాక్ట్ ఉంది సార్ నాది. నీరజ అని ఉంది. అయితే ఇంకో వాట్సాప్ కు సునీత అని ఉందని, ఇక సునీత నీరజ ఉంది పేరు నాది. ఓకే ఒకదానికి మేడం సునీత అట్లా. మెట్ల సునీత అని వచ్చింది సార్. అట్లని చేసిన నేను ఓకే వచ్చినప్పుడు మేడం. ట్రై చేస్తే అది వస్తలేదు నాకు. మీ వల్ల ముందర అయితే నేమ్ చేయండి పక్కన సార్. 25 అట్లా యాక్ట్ రాదు అందులో మేడం. అయితే చేయండి సార్. 25 యాక్ట్ నీరజ అండ్ అట్లా సునీత రాదు మేడం. రెండు. మీ అప్లైన్ చెప్పండి, ఆమె చేస్తుంది. ఓకేనా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. సూపర్ ఫుడ్ బ్యాక్. మేడం తిరుపతి అడ్మిట్ చేసుకోండి. మేడం తిరుపతమ్మ మేడం.
అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే అంతే మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మేడం అనిత మేడం, ఈ మేడం కూడా ఓకే. పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే అంతే మేడం, అన్మ్యూట్ చేసుకోండి. అనిత హరికృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఓకే బాలమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. బాలమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గురూజీ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాళ్ళందరూ క్లియర్ చేసేసి ఓకే సార్. వాళ్ళు ఏదో హ్యాండ్ రైజ్ చేసిరు, ఒక్కరన్నా ఎత్తట్లేదు ఎందుకు? ఓ సూపర్. అది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, 2 సార్లు 3 సార్లు పిలిచినామంటే వదిలేసేయాలి అంతే. ఓకే సార్. తర్వాత హ్యాండ్ డౌన్ ఓకే చేసేసేయండి, ఎందుకంటే టైం అంతా వేస్ట్ అవుతుంది కదా మనకి. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే ఇలా ఫీడ్బ్యాక్ తీసు. ఓకే సార్. రమణమ్మ మేడం అన్మ్యూట్ చెప్దాం మేడం. లెఫ్ట్ సైడ్ లో మ్యూట్ ఉంటుంది, రైట్ సైడ్ లో అన్మ్యూట్ అని వస్తుంది. అన్మ్యూట్ మీద క్లిక్ చేయండి మీరు. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఇచ్చిన రైట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మేడం కంటిన్యూ మాట్లాడండి మేడం. ఓపెన్ అయింది, మీరు మాట్లాడండి. మాట్లాడితే మాకు వినపడుతుంది. మేడం మాట్లాడండి. సార్ సిగ్నల్ రావట్లేదు. అదే 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 ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అనిల్ రేపు మేడంకి నైట్ కాల్ చేసి చెప్పేసి రేపు ఉదయం మాట్లాడమని రేపు అటెండ్ చెప్పేసి, ఓకేనా? ఈ బాలమణి మేడం, అనిత మేడం ఎత్తలు వెళ్ళాక వీళ్ళకు ఏమో. అవును సార్. సుధాకర్ ఓకే సార్. సార్ సారీ సార్, అంటే మేడం కి సిగ్నల్ ప్రాబ్లం లా ఉంది. నేను రేపు ఈవినింగ్ అడగలే కదా, సారీ చెప్పమనలేదు మేడం, కొత్త మేడము, నో ప్రాబ్లం. దానికి సారీ చెప్పాల్సిన పని ఏముంది? అంటే మేడం మాట్లాడుతున్నారు సార్. మేడం కి ఇంట్రెస్టే కానీ మేడం కి సిగ్నల్ ప్రాబ్లం వల్ల మాట్లాడుతున్నారు కానీ వినబడట్లేదు సార్. నేను మాట్లాడుతున్నాను సార్, సార్ కనబడట్లేదు అంటున్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే, నేను రేపు ఈవినింగ్ కి మాట్లాడిస్తా సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుధాకర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ స్టేషన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సూపర్ సబ్జెక్ట్ సార్, సూపర్ ఉంది సార్, ఎక్సలెంట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ సూపర్ సబ్జెక్ట్ సార్, ఎక్సలెంట్ సార్, సూపర్ ఉంది సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
మేడం బాలమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సారీ సార్, నాకు హ్యాండ్ ఓవర్ చేయడం తొందరగా రాలేదు, ప్లీజ్. అయితే మా పిల్లలు చేసి ఇచ్చారు, అందుకనే లేట్ అయిపోయింది సార్. నాకు చాలా మాట్లాడాలని ఉంటాయి కానీ అది అన్మోడ్ తొందరగా అయితలేదు. ఇప్పుడు తెలిసింది కదా మేడం, ఇప్పటి నుంచి రోజు కంటిన్యూ చేయాలి అంతే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఈరోజు ఉప్పల్ టిఎల్సి దాంట్లో కూడా పోయినాము, దాంట్లో కూడా మీటింగ్ చాలా బాగా చెప్పారు. నిరంజన్ సార్ కూడా ఒక స్టోరీ చెప్పిండు చూడు, ఆ స్టోరీ చాలా నచ్చింది సార్. ఇంకా నేను కూడా ముందుకు వెళ్ళాలి అని చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇది నాకు అనుమతి తొందరగా చేయరా సార్. మార్నింగ్ ఎట్లా అంటే కొంచెం డ్యూటీకి వెళ్ళాలి కదా అని తొందరలో ఆ పని మీద ఉంటాం, వింటూ ఉంటాము. ఒక పాయింట్ అయితే మైండ్ లో పడుతూనే ఉంటది వినుకుంటా. కాకపోతే మాట్లాడడానికి మళ్ళీ బయటికి వెళ్తాము, ఆ సౌండ్ లో మళ్ళీ మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దని నాది. అందుకని నేను మార్నింగ్ మాట్లాడలేకపోతున్నా. ఈ రోజు ఇంటికాడ ఉండి మరీ పర్టికులర్ గా మీటింగ్ వెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని నాకు ఒక చాలా ఆశ సార్. నాకు కొంచెం మీరు హెల్ప్ చేయాలి, అసలు దాని సిస్టమ్ ఇంకెలా వెళ్ళాలి, ఏం కథ, ఇంకా కొంచెం డెప్త్ గా తెలుసుకోవాలని నాకు చిన్న కోరిక ఉంది సార్. మీరందరు సపోర్ట్ ఇవ్వాలి మేడం. 100% మేము సపోర్ట్ ఇస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 7 అంటే మీరు జూమ్ కి వచ్చి జాయిన్ కావాలి, మార్నింగ్ 4:30కి వచ్చి జూమ్ కి యాడ్ కావాలి అంతే. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కార్యాచరణ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ మీరు చేంజ్ అయిపోతుంటారు. ఓకే సార్. రామారావు సార్ చూశాను, ఈ రోజు నర్మదా మేడం చూసినాను, చాలా బాగా అనిపించింది సార్. ఈ రోజు అయితే చాలా సంతోషం, అంటే నేను అది చెప్పలేను మాటల్లో, అంత బాగుంది ఈ రోజు నా మనసుకి. మేడం మీరు ఒక స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, ఇట్లా జూమ్ పెట్టుకుంటే మార్నింగ్ టైంలో ఏమన్నా అనుకుంటాం. మేడం పక్క వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి, మీ గురించి మీరు పట్టించుకోండి అంతే. ఉంటే ఓకేనా మేడం? అవును సార్, అవును అవును సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ, సూపర్ ఫీడ్బ్యాక్. సార్ విజయ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. తిరునాళ్ళు తప్పిపోయిన బిడ్డ మళ్ళీ ఎదురొస్తే తల్లి ఫేస్ లో చిరునవ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్ నిరంజన్ సార్. అంటే మాకు ఎప్పుడు వెంటంటే ఉంటుండు, మాకు వెనక కానీ ముందు కానీ. ప్రజెంట్ సారు వాళ్ళు డిఎల్సిపికి వచ్చి కానీ మాకు చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు సార్. ఇంకా అదేవిధంగా తాత మనోడు అనేది కూడా మనం బయటికి వెళ్తేనే మన గోల్స్ అనేది నెరవేరుతాయని అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. లాస్ట్ అండ్ ఫైనల్ బ్రహ్మారామ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే లీడర్స్, గురుజీ క్లోజ్ చేయాలా సార్? సార్ ఓకే లీడర్స్, ఈరోజు వండర్ఫుల్ సబ్జెక్ట్ మనకు నీరన్ సార్ చెప్పినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే కొత్త వ్యక్తులకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఈమెన్ కొత్త వ్యక్తులైనా పాత వ్యక్తులైనా, ఈమెన్ కొత్త వ్యక్తులకు పాత వ్యక్తులకు చెప్పాల్సిన సబ్జెక్టు కూడా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. చాలా వండర్ఫుల్ సబ్జెక్టు. ఎందుకంటే పాత వ్యక్తులకు కూడా వెస్టేజ్ ఏ విధంగా చేయాలని కూడా తెలుస్తలేదు, చేయలేక సతమత అవుతారు. కొందరు బ్రాంజ్ అయినాక ఇంటికైనా కూర్చుంటారు, అది కూర్చున్నాక ఎట్లా చెప్పాలో ఏ విధంగా చెప్పాలో తెరలేక సతమత అవుతారు, కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్తలేరు. మరి ఈ రోజు అని చెప్పిన సబ్జెక్ట్ విని మీరు మారి ఎప్పుడైతే ఇల్లుని జయిస్తావో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ప్రపంచాన్ని నువ్వు జయించవచ్చు. నువ్వు ఇల్లుని జయించలేదో నువ్వు బయట ప్రపంచాన్ని నువ్వు జయించలేవు. ఫస్ట్ నువ్వు ఇంటిని వదిలంగా బయట రకరకాల ప్రపంచం, ఆ ప్రపంచం నిలబడి చూడు తలెత్తి, ఎంత విశాలంగా అనిపిస్తుంది. ఓకే, అట్లా వెళ్తే ఆటోమేటిక్ గా సక్సెస్ ఎవరైనా కావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గురూజీ వచ్చిరా?
సార్ జూమ్ లేడు. ఓకే లేడీస్, నేను జూమ్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈమెన్ రేపు మనం మార్నింగ్ 4:30కి ప్రతి ఒక్కరు జూమ్ కు త్వరగా అటెండ్ కావాలని మనం సెక్షన్ ని కంటిన్యూ చేస్తున్నామని కోరుకుంటూ థ్యాంక్ యూ లీడర్స్. నేను జూమ్ క్లోజ్ చేస్తున్నాను.